ఇక ప్రాణాలు తీసిన పొగమంచు నల్గొండ జిల్లాలో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఒక వ్యక్తిని ఢీకొట్ట ద్విచక్ర వాహనం అట. నడుచుకుంటూ పోతున్న వ్యక్తుల్ని ఢీకొట్టడంతో ఇద్దరు చచ్చిపోయారంట అక్కడ. ఆ తర్వాత చనిపోయిన వాళ్ళకి సంబంధించి బంధువులు వెళ్తుంటే నలుగురు దుర్మరణం జరిగిందట. ఘటనా స్థలానికి వెళ్తూ నలుగురు దుర్మరణం, అంటే ఓవరాల్గా ఒకటే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు నలుగురు మరణించారు, ఆరుగురు మరణించారు. వికారాబాద్లోకి డైరెక్ట్గా కారు చెరువులోకి పోయిందట, అక్కడ ఒకరు చనిపోయారంట. ఇక నేడు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ, ఉప ముఖ్యమంత్రి బట్టి కూడా. పాలమూరు రంగారెడ్డి RRRలపై చర్చించే అవకాశం, కాంగ్రెస్ అగ్రనేతలను సమావేశం. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో వారు సాయంత్రం 4 గంటలకు భేటీ కానున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ప్రధాని సీఎం డిప్యూటీ సీఎంలు కలవడంతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానితో భేటీ సందర్భంగా రాష్ట్ర అవసరాల గురించి వినియోగించడంతో పాటుగా అభివృద్ధి ప్రాజెక్టులు నిధులు మంజూరు చేయడంతో పాటుగా రేవంత్ కోరినట్టు సమాచారం. ఇక ప్రాంతీయ వలయ రహదారి RRRతో పాటు ఇతర ప్రాజెక్టుల కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై విన్నవిస్తానని తెలుస్తోంది. ఇక ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పలు సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. కేంద్రం నుంచి ఏడాది గ్రాంట్ల కింద 43,000 కోట్లు వస్తాయని రాష్ట్ర బడ్జెట్ అంచనా వేసినా ఇంతవరకు 5,000 కోట్ల వరకే వచ్చాయి. మిగతా నిధులను విడుదల చేయాల్సి ఉంది. ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, ఇక FRBM నిబంధన సడలించి మరిన్ని రుణాలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి. కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్ర ప్రభుత్వ వాటా నిధులు ఈ ఏడాదికి సంబంధించినవి ఇంకా రావాల్సి ఉంది. ఇక వీటిని విడుదల చేయాలి అని ముఖ్యమంత్రి కోరినట్టు సమాచారం. రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క మంగళవారం ఢిల్లీలోనే కాంగ్రెస్ అగ్రనేతలను కూడా కలవనున్నారు. 6 గ్యారెంటీ అమలుకు తీసుకుంటున్న చర్యలు వివరించడంతో పాటుగా ఇతర విషయాలపైన అగ్రనేతలు చర్చిస్తారని తెలుస్తుంది. ఓవరాల్గా ఇక కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి RRR కావచ్చు, ఇతర కేంద్రం నుంచి రావాల్సిన నిధులతో పాటుగా RRRకి సంబంధించిన అంశాన్ని కూడా కేంద్రం నిధులు ఇవ్వాల్సింది కాబట్టి వాటిని చర్చించే అవకాశం ఉన్నది. అయితే గత ప్రభుత్వం ఏం చేసింది, కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలంటే వాళ్ళు బీజేపీ అడిగింది DPR అడిగారు, అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అడిగారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా కావాలంటే ఏమైతే పరువు పోతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఏం చేసింది, ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిన విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కట్టిన ఒక ప్రాజెక్టు పెద్ద ఎత్తున కుంగుబాటుకు గురైపోయి నష్టం జరిగింది కాబట్టి ఆ ప్రాజెక్టు కరెక్ట్గా లేదు, నిబంధనలకు ఉల్లంఘన చేసిన రకంగా ఉందని చెప్పి ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఏదో ఒక ప్రాజెక్టుకి తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయ హోదా ఉండాలి. కాబట్టి దానిలో భాగంగా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారట. సో మరి చూద్దాం కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా సహకరిస్తుంది, ఏం చేయబోతుంది అనేది. ఎందుకంటే ఇక FRBM సడలింపు కూడా చేసి రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చే దిశగా ఇటు బట్టి విక్రమార్క రేవంత్ ఈరోజు ప్రయత్నం చేయబోతుంది. దీంతో పాటుగా అనంతరం కాంగ్రెస్ అగ్రనేతలను కూడా కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో అవలంబించాల్సిన తీరు విషయంలో, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వాల్సిన నామినేట్ పదవులు, ఎమ్మెల్సీ పదవుల విషయంలో కూడా కూలంకషంగా చర్చించి వచ్చిన తదనంతరం సంక్రాంతి లోపే ఈ ఎమ్మెల్సీలకు సంబంధించిన ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత ఎమ్మెల్సీ నామినేట్ పదవుల ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత నామినేటెడ్ చైర్మన్ పదవులకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి చేసే అవకాశం ఉంది. ఇక మరోవైపు PCC అధ్యక్ష పదవి నుంచి రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన తొలగించి ఒక BC వ్యక్తికి వాళ్ళని ఒక ఆలోచన జరుగుతున్న నేపథ్యంలో ఎవరికి ఇస్తే బాగుంటుందన్న ఒక అంశాలను కూడా ఈరోజు చాలా కీలకంగా చర్చకు వచ్చే అవకాశం ఉన్నది. ఇక 1930 స్పందించలేదు, సరిగా అందని హెల్ప్ లైన్. సైబర్ బాధితులకు దక్కని సాంత్వన. నానాటికి పేట్రేగిపోతున్న సైబర్ నేరగాలు మనం చూసినాం కదా. కేవలం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే సైబర్ నేరగాలు 232 కోట్లు దోచుకున్నారట. OTPలు చెప్పి డబ్బులు వస్తున్నాయని చెప్పి ఆ యాప్లు ఈ యాప్లు అని చెప్పి అడ్డగోలు యాప్లు పెట్టి 232 కోట్ల రూపాయలు సైబర్ నేరగాలు దోచుకున్నారట. జనవరి నుంచి ఈ డిసెంబర్ వరకు. మన ఎవరు మహంతి సైబరాబాద్ CP ఆయన చెప్పింది కదా 232 కోట్లట. అంటే ఎంత పెద్ద ఎత్తున కేసులు నమోదైన ఏందని మాత్రం చాలా స్పష్టంగా చూడాలి. ఇక సో తస్మాత్ జాగ్రత్త. అడ్డగోలుగా ఏది పడుతుంది యాప్లు డౌన్లోడ్ చేసి, గేములు డౌన్లోడ్ చేసి ప్రాణాల మీద తెచ్చుకొని ఇంకా ఇవాళ రేపట్ల బయట పేకాట ఆడితే కేసులు ఎత్తారని చెప్పి లోపల అదేంది రమ్మీ సర్కిల్ అని చెప్పి అయ్యి అడ్డగోలుగా యాప్లు ఆడి దాంతో పైసలు పోగొట్టుకొని ముందు ఏం చేయాలంటే సైబర్ నేరగాలకు సంబంధించి జరిగే గంట ముందు పోలీసులు ఒక నిఘా పెట్టాలి. సోషల్ మీడియాలో కొద్దో గొప్ప ఫేమస్ కాగానే అడ్డగోలుగా యాప్ పెడితే ఈ యాప్ వాడండి చాలా బాగుంది అని చెప్పి చెప్తారు. చూసిర్రా గాలు తీసుకపోయి ఫస్ట్ ఈ యాప్ ఏంది కథ ఏంది మొత్తం పర్యవేక్షించి అడ్డగోలుగా ఏది పడితే అది సోషల్ మీడియాలో యాప్లు ప్రమోషన్ చేసుడు ఇంకేదేదో చేస్తారు చూసినావు వాళ్ళని అరెస్ట్ చేయాలి. ముందు వాళ్ళ మీద కేసులు బనాయించాలి. రమ్మీ యాప్ ఆడండి చాలా చక్కగా ఉంది. ఒక రోజులోనే కారు సంపాదించుకున్నాట. ఏం కారు సంపాదించినావు? కారు సంపాదించిన ఇల్లు కొనుక్కున్నా. ఇవా మీరు చెప్తే సోషల్ మీడియాలలో
సెలబ్రిటీలు, సినిమా సెలబ్రిటీలు, లేకపోతే సీరియల్ యాక్టర్లు అందరూ కూడా ఈ యాప్ల ప్రమోషన్ దయచేసి మానుకోరు. లేకపోతే పోలీసులు దయచేసి మీరన్నా గల్ని మాన్పించే ప్రయత్నం చేయండి. మీ స్థాయిలో చేసి ఇక మాన్పించే ప్రయత్నం చేయండి. అంటే నిజంగా ప్రజలకు ఉపయోగపడే విధానం అయితే ఏం కాదు. అడ్డగోలుగా ఏది పడితే రమ్మీ యాప్ ఆడండి అంటే ప్రజల్ని పేక్ ఆర్డర్ అని చెప్పి ప్రమోట్ చేసిన అతను ఉన్నది. లేకపోతే ఆ మద్యం గురించి సంబంధించి కూడా సెలబ్రిటీలు ప్రమోషన్ చేస్తున్నారు. మద్యం తాగాలి, ఇది బాగుంటుంది అన్నట్టుగా. బెట్టింగ్స్ ఏంది, ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా, ఇక బెట్టింగ్స్ మొదలు పెడుతుంది. అయింది అది యాప్, అది ఇంకా పరి మ్యాచ్, గిరి మ్యాచ్ అనేవి కొత్త వస్తున్నాయి. అంటే ఇలా జెన్యూన్ ఉండి నిజంగానే ప్రజలకు ఉపయోగపడుతుందంటే ఏం కాదు కదా. కానీ ఏమైపోతుంది, ఇష్టం ఉన్నట్టుగా ఈ యాప్లో బెట్టింగ్ పెట్టుర్రి. సెలబ్రిటీలు అంటే మీరు కొంచెం హోదా రాగానే పైసల కోసం ఏది పడితే జల్తాను కూడా పొరపాటే. గతంలో మనం చూస్తే ఇంకా కూడా మెగాస్టార్ ఎందుకంటామంటే ఆయన ఒక అభిమానం, ఆయనకు సంబంధించి ఇంత హుందాతనంగా మెయింటైన్ చేసి ఎంత గొప్పగా ఉండేది, 10 మందికి ఆదర్శంగా నిలిచిండు, ప్రజల సేవ కోసం వచ్చిండు. గట్టుండాలి కానీ ఉత్తగానే ఏదో ఏంటి ఈ రమ్మీ ఆడుర్రి, బెట్టింగులు పెట్టిర్రి, ఇదా మీకు చెప్పేది. దయచేసి మానుకోవాలి. ఒకవేళ అలాంటిది ఏమైనా చేస్తే పోలీసులు ఏం చేయాలి కదంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఈ బెట్టింగ్ యాప్ల గురించి కానీ, లేకపోతే రమ్మీ పేక్ ఆర్డర్ అని చెప్పి కానీ, మద్యం గురించి ప్రమోషన్ కానీ, ఎవరన్నా సోషల్ మీడియాలో అది ఏ సెలబ్రిటీ అని ఎంత పెద్ద తోపైనా తురుమైనా కూడా ఇటువంటి ప్రమోషన్ కనుక చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి పోలీసులు. అడ్డగోలుగా యాప్లు డౌన్లోడ్ చేయమని చెప్పి యాప్లు డౌన్లోడ్ చేసిన తర్వాత అడ్డగోలు పైసలు పోవుడు, ఇట్లా మానుకోరు దయచేసి.